సింగరేణికి తొలి నైని బొగ్గు చేరింది 1131 కిలోమీటర్లు ప్రయాణించి తెలంగాణకి చేరింది 4000 టన్నుల బొగ్గు 59 బాక్స్ వ్యాగన్ లో G10 గ్రేడ్ బొగ్గు సింగరేణికి వచ్చింది. సింగరేణి చరిత్రలో ఇది చారిత్రక ఘట్టమవుతోంది అంటోంది ప్రభుత్వం. నైని బ్లాక్ ని బీఆర్ఎస్ పట్టించుకోలేదన్న కాంగ్రెస్ ఇప్పుడు ప్రజాప్రభుత్వం చొరవతో ఉత్పత్తి ప్రారంభమైందని చెబుతోంది. నైని బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తికి మరింత బలం చేకూరుతోందని ప్రకటించింది. తెలంగాణ ఇంధన భద్రతలో ఇదొక కీలక మైలురాయిగా చెబుతోంది. సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు కోసం కేటాయించినటువంటి ఆనాటి సింగరేణి సంబంధించిన నైని కోల్ బ్లాక్ నుంచి మొట్టమొదటి రైల్ ర్యాక్ ద్వారా బొగ్గు వస్తున్నటువంటి సందర్భంలో నిజంగా ఇది చాలా సంతోషించదగినటువంటి అంశం, చారిత్రాత్మకమైనటువంటి అంశం కూడా సింగరేణి కాలేజ్ సంబంధించినంత వరకు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని జెన్కో ద్వారా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పవర్ సెక్టార్తో పాటు సింగరేణి కూడా పవర్ జనరేషన్లో భాగస్వామి ఈరోజు పవర్ ప్రాజెక్ట్ నడుపుతున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. ఈరోజు రాష్ట్ర అవసరాల దృష్టి ఒకటే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు కూడా సింగరేణి కాలనీస్ బొగ్గుని సరఫరా చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో జెన్కో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్కి సింగరేణి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి పవర్ ప్రాజెక్ట్స్ కూడా కోల్ సప్లై చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో హితోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది.